Dear first year economics students, now we are discuss first lesson 5 marks question answers. First question, what are the differences between free goods and economic goods? That means what type of differences between free goods and economic goods? అంటే ఉచిత వస్తువులకి ఆర్థిక వస్తువులకు మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏమిటి? నౌ ఫస్ట్, what is the meaning of good? The good are the articles and services which satisfy a human want like books, pens, cell phones, land, minerals, mines, sunshine, etc. This type of goods can be divided into mainly two types: free goods and economic goods. ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువులు. Now we are discuss differences between free goods and economic goods. First one is, free goods are produced by nature. So these goods God gift. For example, air, water, sunshine, etc. Economic goods are man-made goods. So మానవుల చేత తయారు చేయబడేవి. ఫర్ ఎగ్జాంపుల్, పెన్, బుక్స్, కార్, etc. Second difference, their supply is a wind. Free goods supply is abundant. చాలా ఎక్కువ, more supply, unlimited supply produced free goods. But economic goods supply is always less than their demand. సప్లై అనేది డిమాండ్ కంటే తక్కువ ఉంటుంది ఎకనామిక్ గూడ్స్కి. బట్ ఫ్రీ గూడ్స్ ఆల్వేస్ సప్లై ఈజ్ మోర్ దెన్ దేర్ డిమాండ్. డిమాండ్ కంటే ఎక్కువ ఉంటుంది సప్లై. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్, సన్షైన్, ఎక్సెట్రా. థర్డ్ డిఫరెన్స్, ఫ్రీ గూడ్స్ డూ నాట్ హ్యావ్ ప్రైస్. ఉచిత వస్తువులకి ధర ఉండదు. డూ నాట్ హ్యావ్ ప్రైస్ బికాస్ ఆఫ్ దట్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ బై నేచర్, ప్రకృతి అందిస్తుంది. బట్ ఎకనామిక్ గూడ్స్ డూ హ్యావ్ ప్రైస్ బికాస్ ఆఫ్ దీస్ గూడ్స్ బై మ్యాన్ మేడ్, ప్రిపేర్డ్ బై మ్యాన్ మేడ్, మానవుల చేత తయారు చేయబడేవి. సో దట్ గూడ్స్ హ్యావ్ ఆల్వేస్ ప్రైజ్, ధర కలిగి ఉంటుంది. ఫోర్త్ డిఫరెన్స్, free goods no cost of production because of these goods free supply by nature. ఉచితంగా ప్రకృతి ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఎకనామిక్ గూడ్స్ హ్యావ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి వ్యయం ఉంటుంది ఆర్థిక వస్తువులకి. బికాస్ ఆఫ్ ఎకనామిక్ గూడ్స్ కంపల్సరీ ప్రిపేర్డ్ సర్టెన్ టైప్ ఆఫ్ రా మెటీరియల్స్. సో that goods have cost of production. Fifth difference, free goods have value in use. ఉచిత వస్తువులకి ఉపయోగితా విలువ ఉంటుంది. There is no exchange value or less than exchange value. ఉచిత వస్తువులకి చాలా తక్కువ వినిమయ విలువ ఉంటుంది బికాస్ ఆఫ్ ఫ్రీ గూడ్స్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్. Next, economic goods have value in use and value in exchange. ఉపయోగిత విలువ ఉంటుంది, వినిమయపు విలువ కూడా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎకనామిక్ గూడ్స్ ఆల్వేస్ బయింగ్ అండ్ సెల్లింగ్, సో దట్ గూడ్స్ హ్యావ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. సిక్స్త్ వన్ డిఫరెన్స్, ఫ్రీ గూడ్స్ వాల్యూ నాట్ ఇంక్లూడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. ఫ్రీ గూడ్స్ వాల్యూస్ని నాట్ ఇంక్లూడ్ ఇన్ నేషనల్, జాతీయ ఆదాయంలో కలపము. సో దట్ గూడ్స్ నాట్ ఎస్టిమేటెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. బట్ ఎకనామిక్ గూడ్స్ వాల్యూ ఆల్వేస్ ఇంక్లూడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయంలో కలుపుతాము. సో economic goods values always estimated in
national income. So these are different type of differences between free goods and economic goods. Next, second question in this video class also, that is, what are the characteristics of human wants? What type of characteristics of wants? ఏ రకమైన కోరికలు, మానవుని కోరికలకి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి లక్షణాలు ఉంటాయి మానవుని కోరికలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీనింగ్. హ్యూమన్ వాంట్స్ ఆర్ ద బేసిస్ ఫర్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్. అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్కి బేస్ హ్యూమన్ వాంట్స్. అంటే ఆర్థిక కార్యకలాపాలన్నిటికీ మూలం మానవుని కోరికలు. దే డిపెండ్ ఆన్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్. సో హ్యూమన్ వాంట్స్ అనేవి ఆర్థికపరమైన, సామాజికపరమైన హోదా మీద ఆధారపడి ఉంటాయన్నమాట. సో హ్యూమన్ వాంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్ generated basis on economic and social status of individuals. The nature of human wants can be understood by considering the following characteristics. సో మానవుని కోరికల యొక్క స్వభావం అనేది మరి అవగాహన చేసుకోవాలంటే కొన్ని లక్షణాలను మనం చూడాల్సిన అవసరం ఉంది. వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ అండర్స్టూడ్ బై నేచర్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్? ఫస్ట్ వన్ ఈజ్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. కోరికలు అపరిమితంగా ఉంటాయి. ఇఫ్ వన్ వాంట్ ఈజ్ సాటిస్ఫై, అనదర్ వాంట్ అరైజ్. సో వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఒక కోరిక తీరిన వెంటనే మరో కోరిక జనిస్తుంది. సో ఆల్వేస్ నెంబర్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్ ఆర్ జనరేటెడ్ వన్ బై వన్ అప్ టు ఎండ్ ఆఫ్ ది లైఫ్. నెక్స్ట్, సెకండ్ వన్, ఏ పర్టిక్యులర్ వాంట్ ఈజ్ సాటిస్ఫుల్. సో ఏదైనా ఒక ప్రత్యేకంగా ఒక కోరికను పూర్తిగా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ మ్యాన్ కెనాట్ సాటిస్ఫై ఆల్ హిజ్ వాంట్స్. అన్ని కోరికలను ఒకేసారి తీర్చుకోవడం సాధ్యం కాదు. బట్ హీ కెనాట్ సాటిస్ఫై ఏ పర్టిక్యులర్ వాంట్ కంప్లీట్లీ. సో ఎనీ వన్ వాంట్ కంప్లీట్లీ సాటిస్ఫై ఏ పర్టిక్యులర్ హ్యూమన్. సో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఏదైనా ఒక కోరికను పూర్తిగా తీర్చుకోగలుగుతారు. నెక్స్ట్, థర్డ్ వన్ ఈజ్ వాంట్స్ ఆర్ కాంపిటేటివ్. కోరికలు అనేవి పోటీ పడతాయి. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, వేర్ యాజ్ రిసోర్స్ టు సాటిస్ఫై దెమ్ ఆర్ లిమిటెడ్. వాంట్స్ చూస్తేనేమో అన్లిమిటెడ్గా ఉంటాయి, బట్ రిసోర్స్ విల్ బి లిమిటెడ్. దేర్ ఫోర్ ఏ స్కేల్ ఆఫ్ రెఫరెన్స్ ఈజ్ అర్జెంట్ వాంట్స్. సో ద హ్యూమన్స్ స్కేల్ ఆఫ్ రెఫరెన్స్ గివెన్ టు ది అర్జెంట్ వాంట్స్. ముఖ్యమైన కోరికల్ని మరి ముందుగా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఫోర్త్ వన్, వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ. అంటే కోరికలు పరస్పర పూరకాలు. సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఏ సింగిల్ వాంట్ రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ కమోడిటీస్. ఒక కోరికను తీర్చుకోవటానికి 3 రకాల వస్తువులు అవసరమవుతాయి. సో ఏ సాటిస్ఫాక్షన్, ఏ సింగిల్ వాంట్ రిక్వైర్ the use of more number of commodities. For example, writing need is satisfied only when we have pen, ink and paper together. So మనం రాయాలనే కోరిక తీర్చుకోవాలంటే 3 commodities, pen and ink, paper. At the same time, we drink tea or coffee. For example, milk, sugar and water, powder, tea powder. So many commodities are need for the satisfaction of the single want. That is, wants are complementaries. Next, fifth one is wants are substitutes. A person can satisfy his want with various commodities. For example, if a person is hungry, he can eat rice, fruit టు సాటిస్ఫై హిజ్ హంగర్. సో ఆకలి అనే కోరికను తీర్చుకోవడానికి రైస్ తీసుకున్న, అంటే భోజనం, భోజనం తీసుకున్న, ఫ్రూట్స్ పండ్లు తీసుకున్న సాటిస్ఫై, ఆకలి అనే కోరిక తీరుతుంది. సో వాంట్స్ ఆర్ సబ్స్టిట్యూట్స్ అంటే ప్రత్యామ్నాయాలు, కోరికలు ప్రత్యామ్నాయాలు. ఏ పర్సన్ కెన్ సాటిస్ఫై హిజ్ వాంట్ విత్ వేరియస్ కమోడిటీస్.
ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు వాంట్ అనేది సాటిస్ఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హంగ్రీ హీ కెన్ ఈట్ రైస్ ఆర్ ఫ్రూట్. రైస్ తీసుకున్నా ఫ్రూట్ తీసుకున్నా దట్ హంగ్రీ వాంట్ ఆర్ సాటిస్ఫై. సో నెక్స్ట్ రిమైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్సో వాంట్స్ ఆర్ రెక్యూర్. రెక్యూర్ మీన్స్ రిపీటెడ్ వాంట్స్. హంగ్రీ వాంట్ ఎవ్రీ 4 hours రిపీటెడ్. ఆకలి అనే కోరిక 4 hours రిపీట్ అవుతుంది, రెక్యూర్. 7th వన్ ఈజ్ వాంట్స్ చేంజ్ ఇన్ టు హ్యాబిట్. కోరికలు అలవాట్లుగా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్, దట్ ఈజ్ స్మోక్ టు ది వన్ టైమ్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, బట్ దట్ స్మోక్ అనేది ఆల్వేస్ రిపీటెడ్ హ్యాబిట్, అలవాటుగా మారిపోతుంది. 8th వన్ ఈజ్ వాంట్స్ vary with time, place and person. So wants will be changed into time to time, place to place, person to person. So వ్యక్తులను బట్టి మారుతుంది, ప్రదేశాలను బట్టి మారుతుంది, కోరికలు అనేవి మారుతాయి. అలాగనే సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి కోరికలు మారిపోతూ ఉంటాయి. రైన్ సీజన్లో సమ్ వాంట్స్ ఆర్ రిపీట్, సమ్మర్ అండ్ వింటర్ సీజన్, సో వాంట్స్ విల్ బి చేంజ్. At the same time, good friends, bad friends, person to person want or change. Next, place. Village people wants are different from urban people wants. So these are different type of characteristics of wants. So in this video class, 2 questions are finished, 2 5-mark question and answers finished. Next video class, 3rd and 4th question, 5 marks in the first lesson. So